హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? లేకపోతే ఒకవేళ ఎవరికైనా మీలో కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ అంటే ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎక్కడైనా కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ 99% ఛాన్స్ లేదు, ఓన్లీ 1% మాత్రమే హోప్ ఉంది. ఆ 1% కూడా ఖచ్చితంగా గ్యారంటీ లేదు. సో ఏం చేద్దామనని డాక్టర్స్ ఎవరైనా అడిగారా? ఇట్లాంటి సిచ్యువేషన్లో కనుక ఈ నిమిషం ఎవరైనా ఉన్నారా? అయితే మీతో నేను నా సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫ్యూ డేస్ బ్యాక్ అంటే December 7th మా డాడీకి, మేము 5 పిల్లలం. సో డాడీకి 7th బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ ఆ రోజు సండే అవ్వడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా డాక్టర్స్ అవైలబుల్ లేరు. సో 6th 7:30కి అట్లా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఈవినింగ్ 7th కిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా. సో స్ట్రోక్ రావడము కొంచెం, అది కూడా పెద్ద ఏజ్ ఉండడం వల్ల చాలా కొంచెం టెన్షన్ పడిపోయాము. తీరా చూస్తే ఒక 8 days ఉన్నాం హాస్పిటల్లో. ఐసీయూలో ఒక 3 days ఉన్నారు. సో ఆ 3 daysలో కూడా రెగ్యులర్గా ఎవ్రీడే ఓన్లీ 1 hour మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఫ్యామిలీలో వాళ్ళకి విజిట్ చేయడానికి. సో ఆ టైంలో అందరం వెళ్ళి కొంచెం సేపు విజిట్ చేసేసి వచ్చేసేవాళ్ళం. డాడీ మాట్లాడేవాళ్ళు కాదు. చాలా డల్ అయిపోయారు. ఒక పక్కన డాక్టర్స్ పేషెంట్ పక్కనే, డాడీ పక్కనే వచ్చేసేసి చెప్పేసేవాళ్ళు ఏజ్ ఉంది, సో క్రిటికల్ కండిషన్ అని అనేసి. సో ఆఫ్టర్ 3 days నార్మల్ వార్డ్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచి కొంచెం కోలుకున్నారు, డిశ్చార్జ్ అయ్యాము. తర్వాత ఇంటి దగ్గర చూస్తే మొత్తం కూడా ఇంకా బెడ్ రిడన్ లాగానే డాడీ ఉన్నారు. సో అలాగా ఉన్న టైంలో క్రిస్మస్ అయితే మాకు నిజం చెప్పాలంటే ఆ టైంలో మేము ఒకటే అనుకున్నాం. అంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం కదా, క్రిస్మస్ గురించి చేయడం కూడా, అది కూడా ఒక సువార్తని లాగానేనని. సో ఆ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతాము, అందరం చాలా ప్లాన్స్ అనుకున్నాము, అందరం కలవాలి అని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. సో అనుకున్న టైంలో దేవుడు ఎక్కడ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి. క్రిస్మస్ రోజున డాడీ తోటి ఇంట్లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే ఆ దేవుడిచ్చిన ఆరోగ్యంతో మేము అందరంగా సజీవులంగా గడపడానికి దేవుడు మా పట్ల చాలా కృపను చూపించారు. సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు వాక్యం చదువుకుంటామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగను. వారు వానిని సిలువ వేయమని మరల కేకలు వేసిరి. దేవుడి వాక్యం ఎంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, ఎస్యానికే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప దేవుడు, మా మహోన్నతమైన దేవుడవు నా ప్రభా. నా తండ్రి, నీవు మా పట్ల ఎంతగానో ప్రేమ చూపిస్తున్న దేవుడవు ప్రభా. నీవు మా దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా ప్రభా. కుటుంబాలలో ఐక్యతను, సమాధానాన్ని ఇస్తూ ప్రభా సంతోషంతో నింపుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా ప్రభా. ఇదిగో తండ్రి, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా నీవే మాకు అర్థం చేసుకోండి, జ్ఞానాన్ని దాచేయమని ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎవరి కుటుంబంలో తీసుకుని రాజమేలుతూ ప్రభా లచ్చిలతో ఉన్నారో ప్రభా, ఎవరికైతే అప్పుల సమస్యలు కూరుకుపోయి ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి మీద కూడా నీ యొక్క సహాయాన్ని దయచేయండి. నీ హస్తాన్ని ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాన్న సమాధానపరిచి సమృద్ధిగా సంతోషాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయంతో నవ్వడానికి సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.